ఆయన ఈ యొక్క బీసీల యొక్క అణగారినటువంటి విధానాలు, ఆయన యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క జీవన శైలి, కుల వృత్తులు అన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని మండల్ కమిషన్ సిఫార్సులు చేస్తే పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఏదైతే ప్రధానమంత్రిగా విపి సింగ్ గారు వచ్చిన తర్వాత మండల్ కమిషన్ సిఫార్సులను అమల్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే 27% ఏదైతే బీసీలకు విద్యా రంగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. అప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం పట్టించుకోవాలి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంశానికి వస్తే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో బీసీ నినాదంతో, బీసీ లండతోటి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించి ఆయన కొంతవరకు బీసీల కోసం పాటుపడ్డారు. ఇది వాస్తవం. బీసీలు ఏదైనా సరే ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన యొక్క ఆ పాలనలో కానీ ఆయన యొక్క జీవించినటువంటి కాలంలో ఆ బీసీల యొక్క అంశం తీసుకుంటే అది కరెక్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారి అంశానికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానం బీసీలను ప్రతిసారి వాడుకొని మోసం చేస్తున్నటువంటి విధానం తప్ప బీసీల కోసం ఏం చేయలేదు. ఉదాహరణకు చూస్తే ఆదరణ పథకాలతోటి పనిముట్లు ఇచ్చి, నాసిరకం పనిముట్లు ఇచ్చి ఇలా కుల వృత్తులకే పరిమితం చేయాలనే అంశం కానీ, అట్లాగే ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఒకసారి ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రిని చేస్తామనేటువంటి నినాదంతో ఇక్కడ లబ్ధి పొందాలని ఎన్నికల స్టంట్, మరలా కాసాని జ్ఞానేశ్వర్ గారిని అక్కడ అధ్యక్షుడిగా పెట్టి ముఖ్యమంత్రిని చేస్తానని కొంతకాలం, ఎల్ రమణ గారిని కొంతకాలం అధ్యక్షుడిగా పెట్టి ఈ డ్రామాలన్నీ చూశారు ప్రజలు. అయితే 2014-19 మధ్య బీసీలకు అనేక హామీలు ఇచ్చి తర్వాత మేనిఫెస్టోలో కూడా ఆన్లైన్ లో నుంచి అంశాలు తొలగించినటువంటి సందర్భంగా మా నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జననాయకుడు, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి ఆ రోజు ఉన్నటువంటి 139 బీసీ కులాల యొక్క వృత్తులు, వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క జీవన శైలి మీద సరైనటువంటి అధ్యయనం చేసి ఈ యొక్క 139 కులాల కోసం గాను కొన్ని ఏదైతే డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఏలూరులో ఆ రోజు 2019లో ఏలూరులో బీసీ డిక్లరేషన్ పేరిట ఒక బీసీ గర్జన పేరిట సభ జరిపి ఆ రోజు కొన్ని అంశాలు ఆయన చెప్పడం జరిగింది. వాటికి అనుగుణంగానే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 56 కార్పొరేషన్లను 139 కులాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కార్పొరేషన్ కు చైర్మన్ ను, అట్లాగే ఏదైతే 13 జిల్లాలు ప్రాతిపదిక తీసుకొని ఒక జిల్లాలో చైర్మన్ ఉంటే మిగతా 12 జిల్లాల్లో డైరెక్టర్లు పెట్టి ప్రతి కుల కార్పొరేషన్ కు బీసీలకు ఆయన చట్టబద్ధంగా చేసినటువంటి విధానం అయితేనేమి, అట్లాగే నామినేటెడ్ పదవుల్లో కూడా ఏఎంసీ గాని ఈ రోజు చూస్తున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చచ్చినట్టు బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు పదవులు ఇస్తున్నారంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవో